పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనం ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఆయనకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఆఖరి దినాల్లో ఆయన మహాప్రేమ కృపను బట్టి మరి ఈ దినము 38వ దినం కదా, దేవునికి వందనాలు. మరి ఆటంకం లేకుండా దేవుడు కార్యం చేసినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినానికి నియమించబడినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము ధ్యానంలోకి వెళదాం. ఇర్మియా 17:3. పొలములో ఉన్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. షునోందా గ్లోరీ కందరా సీకరా ఇరిందరా இன் செவஸ்தவிதான் கத்தாரு கரசி நீ துருங்கள் வன கட்டி வெறிங்கள் విరిందరా సీకరాసి గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, 38వ దినము మహాకృప ప్రేమను బట్టి ఎలాంటి ఆటంకం లేకుండా నడిపించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, కృప కోల్పోయిన వారి నిమిత్తములు మేము ఈ పాసందులో ఉన్నాం. మేము చూస్తున్నాం నాయన, ఎంతో మంది కృపను కోల్పోయారు తండ్రి. ఆ స్థితిలో మేము ఉండకూడదన్న ఆలోచన చేత ప్రభు మమ్మును మేము పరీక్షించుకోవడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, తండ్రిని బట్టి వందనాలు. చివరి గడియల్లో ఉన్నాం కనుక ఎప్పుడు ఏమవుతుందో మాకు కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న మమ్మను జ్ఞాపకం చేసుకొని ప్రభు మా యొక్క రక్షణ కొరకు మీ పాదాల మీద పడుతున్నానయ్యా తండ్రి. నీకు స్తోత్రం. రక్షించబడినప్పుడు మారు మనసుకు తగ్గ ఫలాలు కూడా మీరు కోరుకుంటున్నారు కనుక అట్టి ఫలాలు మాకిచ్చి మాయం పొంది రేపు కూడా అనేక మంది బాప్తిస్మ సాక్ష్యం కొరకు నిలబడబోతున్నారు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. వారు కూడా తమ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి బాప్తిజం పొందడానికి కృప అనుగ్రహించలాగిన నువ్వు సహాయం చేయాలని, అన్నిట్లో నువ్వు ఉండి రేపు కార్యాలన్నీ నాయన, నెక్స్ట్ సండే కార్యాలన్నీ మీరు జరిగించి మహిమ పొందాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. ఏమంటున్నాడో చూద్దాం. పొలములోనున్న నా పర్వతమా, పొలములో ఉన్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీవు నీ చేయు పాపమును బట్టి నీ ఆస్తిని నీ నీ నిధులన్నిటినీ నీ నిధులన్నిటినీ నీ బలిపీఠములను నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. పొలములో ఉన్న పర్వతమా, దేవునికి స్తోత్రం. ఎవరి పర్వతం అది? నా పర్వతమా. నా పర్వతమా. నువ్వెక్కడున్నావు? దేవుని సన్నిధిలోనే ఉన్నావు. ఇంకెక్కడున్నావు? దేవుని యొక్క మందిరములోనే ఉన్నావు, ఎక్కడో లేవు. కానీ నీ పాపం అన్నది దేవుడు అక్షరాలా చూస్తున్నాడు. నువ్వు వచ్చి కూర్చొని నీవెన్ని పాపాలు చేస్తున్నావో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా పొలములోనున్న నా పర్వతమా, నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు పాపములను నువ్వు బయట చేసి వస్తున్నావో లోన చేసి వస్తున్నావో, వెలుపట లోపట వ్రాసిన దానిని బట్టి తీర్పు. బయట చేసి వచ్చావో లోన చేసి వస్తున్నావో, ఎక్కడ చేసి వస్తున్నావో నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ పాపమును బట్టి నీ ఆస్తి. నీ ఆస్తి ఏంటో నేను మొదటి నుంచి చెప్పొస్తున్నాను. ఏంటి నీ ఆస్తి? దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తున్న పాపాలు కంటితో చేస్తున్నావో, చెవితో చేస్తున్నావో, నోటితో చేస్తున్నావో, అంతరంగంలో చేస్తున్నావో, మాటలతో చేస్తున్నావో, ఏ ప్రకారంగా చేస్తున్నావో ఆ పాపాలన్నిటినీ పాపములను బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నువ్వు ఏమేమి దాచి ఉంచావో నీ హృదయాంతరంగములో వాటన్నిటినీ నీ బలిపీఠములను చేస్తున్న ప్రార్థనా బలిపీఠాలున్నాయే, లేకపోతే నువ్వు కట్టుకున్నావే లోకం కొరకు బలిపీఠాలు, ఎవరి కొరకు కట్టుకున్నావో, ఏ విగ్రహము కొరకు కట్టుకున్నావో, ఏ సంతోషం కొరకు నువ్వు బలిపీఠము కట్టుకున్నావో ఆ బలిపీఠాలన్నిటినీ దోపుడు సొమ్ముగా నేను దోపుడు సొమ్ముగా దాన్ని నేను శత్రు చేతికి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఇక నీకు రక్షణ అన్నది ఇక లేదు.
నువ్వు దోపు చేయబోతున్నావు సాతాను చేత. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా, నీ క్రియలు సరిగ్గా లేకుండా, నీ మాటలు, నీ జీవితం సరిగ్గా లేకుండా నీవు లోకానికి బలిపీఠాలు కట్టుకొని, నీ ఆనందానికి సంతోషానికి బలిపీఠాలు కట్టుకొని నీవు నా దగ్గరికి వస్తున్నావు కదా, మార్పు లేని జీవితంలో జీవిస్తున్నావు కదా, నేను నిన్ను దోపుకి సాతానికి అప్పజెప్పబోతున్నాను. ఇక నీ బ్రతుకులో మార్పు అన్నది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, ఇది ఆఖరి గడియ. పీస్ అనేది అమెరికాకి వెళ్ళినా కూడా పీస్ దొరకదు. మొత్తం ప్రపంచం అంతా తిరిగాను నేను, దేవునికి స్తోత్రం. కానీ దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం దగ్గర, దేవుని దగ్గర ఉన్నంత ఆనందము, సంతోషము మానవునికి ఒక సినిమాలో లేదు, ఒక ఎంజాయ్మెంట్ లో లేదు, ఒక పాపములో లేదు, ఒక మోస అక్రమాల్లో లేదు. వాడికి అనుక్షణము భయమే. పాపం చేసిన వ్యక్తికి సమాధానం ఉండదు. వాడి అపరాధ పాపాలు వాని మీద మోసుకుని తిరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. దొంగడికి నెమ్మది ఉంటుందా? దొంగతనం చేస్తాడే గాని గుండు లడవా బడవా లడవా బడవా లడవా బడవా అంటానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరికీ ఉండదు పీస్ దేవుని దగ్గరే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చూద్దాం, వెళదాం. పొలములో ఉన్న నా పర్వతమా, నా పర్వతమా, నీ ప్రాంతంలో ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? నా దగ్గరే ఉన్నావు, నా పొలములో ఉన్నావు, నా మందిరంలో ఉన్నావు. పొలములో ఉన్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో, నీ ప్రాంతము, నువ్వు ఉన్నటువంటి ప్రాంతం అంతటి ఇదంతా మన ప్రాంతమే. ఇందులో నీవు చేయు నీ పాపమును బట్టి, నీవు ఈ దాంట్లో చేసేస్తున్నావు పాపం. ఎక్కడ చేస్తున్నావు? బయట. ఎక్కడ చేస్తున్నావు? కూర్చున్నక్కడే పాపం చేస్తున్నావు, కూర్చున్నక్కడే చూపు మారుస్తున్నావు, కూర్చున్నక్కడే నీ బ్రతుకు మార్చేసుకుంటున్నావు, కూర్చున్నక్కడే నీ క్రియలు మారిపోతున్నాయి. ఎక్కడో కాదు, ఎంతో దూరం కాదు, లేకపోతే రోడ్డు అవతల కాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చిన నువ్వు వెచ్చలివిడి క్రియలు చేయడానికి, వెచ్చలివిడి ఆలోచనలు చేయడానికి, వెచ్చలివిడి బ్రతుకు బ్రతకడానికి కాదు, మార్చుకోవడానికి వస్తున్నావు ఇక్కడికి. పొలములో ఉన్న నా పర్వతమా, నా పర్వతమ, చెట్టులాగున్నావు, మామూలుగా కాదు, పర్వతంలాగింత ఎదుగున్నావు. ఏం ప్రయోజనం? బుద్ధిహీనమైన జీవితం నీది అంటున్నాడు. పేరు మాత్రం చాలా పొడుగ్గా ఉంది. ఈయన సంఘ పెద్దండి, సంఘ పాస్టర్ అండి, ఈమె పాట పాడుతుంది, ఈవిడ ప్రార్థన చేస్తుంది, పొడుగ్గా ఎదిగావు. కానీ నువ్వు పర్వతం అంటే ఏంటి? దేవునికి స్తోత్ర. చేసేవేంటి? పాపాలా? ఏం పాపం చేస్తున్నావు నువ్వు? దేవుని మాటలంటే ఇవి ఎలాంటి మామూలు మాటలు కాదు. అగ్నిలో పుటము వేసిన మాటలు. చిన్ని తప్పు కూడా దేవుని సన్నిధిలో కనబడడానికి వీల్లేదు. తర్వాత ఏమన్నాడు? నీవు చేయు పాపమును బట్టి, నీవు చేయు పాపమును బట్టి నీ ఆస్తిని, నీ ఆస్తిని దేంతో చేస్తున్నావు? కళ్ళుతో చేస్తున్నావు, నోటితో చేస్తున్నావు, చెవులతో చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. అంతరంగంతో చేస్తున్నావు, ఆలోచనలు తలంపులతో చేస్తున్నావు. అన్నిటినీ, నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని, నీ నిధులన్నిటి అంటే నీ ధనము. ఏంటి ధనము? నీ అంతరంగములో ఏ ధనముందో, డబ్బు ధనముందో, మోసధనముందో, అబద్ధ ధనముందో, ఏ పాప ధనముందో, ఈ ధనములన్నిటినీ, నీ బలిపీఠములను, నీ బలిపీఠ నువ్వు కట్టుకుంటున్నావే మందిరంలో కూర్చుని. ఎవరికి కట్టుకుంటున్నావు? దేనికి కట్టుకుంటున్నావు? ఆ బలిపీఠములన్నిటినీ దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. హల్లెలూయా. దోపుకిస్తున్నాను. నీ మోసానికి, నీ అక్రమానికి నిన్ను నేను అప్పజెప్పేస్తున్నాను అంటున్నాడు. కనుక సహోదరి, సహోదరుడా, కోల్పోయాం కృపని. ఎలా కోల్పోయాం? ఇదిగో ఇవన్నీ కూడా కృప కోల్పోయే ఉద్దేశాలే. అందుకే వాక్యం నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. అలాగే 21:14 ఏముందో చూడు. 21:14.
మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించదను. మీ క్రియాఫలమును బట్టి మిమ్మల్ని దండించదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. దానిని అరణ్యములో ఎప్పుడు నేను నీ నిధులన్నిటినీ కూడా నేను దోపుకు అప్పచెప్తున్నాను. ఎలాగ అప్పచెప్తున్నాను? మీ క్రియల ఫలమును బట్టి, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించదను. మిమ్మును దండించదను. దేవునికి స్తోత్రం. దండించదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. దానిని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములను అన్నిటినీ కాల్చివేయబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని, నీ పాపాన్ని బట్టి నీకు నేను శిక్ష విధించబోతున్నాను. అగ్ని నింపేస్తా, చాలా జాగ్రత్త. నేను దోపుకిచ్చేస్తున్నా. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో దాన్నే దోపుకిస్తా. దేవునికి స్తోత్రం. అగ్ని మండింప చేస్తా, అగ్ని రగిలిపోద్ది. జాగ్రత్త అని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. నీ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటినీ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాల్చివేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. నీ పాపాన్ని నేను బయటకి తీసుకొచ్చేస్తా. ఎక్కడ ఉంచను నేను. సిగ్గు, అవమానాన్ని నీ మీదకి తీసుకొస్తా. మామూలు వ్యక్తులని మాత్రం నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నువ్వు చేసిన క్రియాఫలాన్ని నేను నీకు అనుభవింపచేస్తా. నువ్వే క్రియ అయితే జరిగిస్తున్నావు ఆ క్రియాఫలం నువ్వు అనుభవించక మానవంటున్నాడు. దేవునికి స్తోత్రం. అదే 17:10 ఏముందో చూద్దాం. 17:10 అంటున్నాడు చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నేను మామూలు వ్యక్తినని మీరు, అందుకే మనకు తలంపు పుట్టక మునిపే ఏమి తలంచబోతున్నావో దేవునికి తెలుసంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ప్రవక్తలు ముందుగానే వీళ్ళు ఏం చేయబోతున్నారో, ఏం జరగబోతుందోనని ప్రవక్తలు వచ్చి ముందుగానే వారికి సంగతులన్నీ తెలియపరిచేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి ఇది కాబోతుంది, ఈ వ్యక్తి ఇది కాబోతుంది, ఈ వ్యక్తి ఇది కాబోతుందని ప్రవచనము ద్వారా దేవుడు ఒకవేళ దాన్ని మార్చుకోవాలంటే వారి తరము కాదు. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు ఎవరు చేస్తారు ప్రతికారం? మనుష్య దేవుడా? దేవుడే జరిగించేస్తాడు. మన ప్రవర్తన, మన క్రియ, మన విధానాన్ని బట్టే దేవుడు మనకి. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆలోచన అది నిలబెట్టుకున్నాడు కాబట్టి అంతం వరకు నిలబడవలసి ఉంది గనుక తన యొక్క ప్రేమను బట్టి మాట్లాడి సరిదిద్ది ముందుకు సాగించడానికి ఆయనకి ఇష్టం. 2 మొక్కలు నాటడము వేరు వేరు 2 మొక్కలు నాటకూడదు. దేవుని మందిరంలో ఉన్న నీవు సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడు. లోకము అటు పరలోకం అంటే నీ దగ్గరికి రాదది, ఉమ్మి వేయబడతావు. నీకేది కావాలంటే కొరకు లోకం అంటే లోకంలో ఉండిపో. కానీ సగం ప్రభు సగం ఇది అని ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నిశ్చయముగా దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రవర్తన ఫలం నేను నిన్ను అనుభవింపజేస్తాను. నువ్వు ఒక అబద్ధమాడి మోసం చేసి ఒక విషయాన్ని కప్పాలనుకున్నా దాని ప్రతిఫలము నీకు రాక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కప్పలేము, ఎందుకంటే దాని ప్రతిఫలం వచ్చిన రోజుని అప్పుడు ఏడుస్తాం. అయ్యో, ఆనాడు చెప్పినప్పుడు నేను ఈ మాట వినకపోతేనే, ఈరోజు అప్పుడేదో పంతానికి వెళ్తేనే, అప్పుడేదో చేయాలనుకుంటేనే, కానీ నా గతి ఇంత అనుకోలేదే. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట జాగ్రత్తగా గమనించమని వాక్యం చెప్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? హృదయమును యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. అసలు నాలికకు మాట రాకమునిపి ఏం మాట్లాడతామో దేవునికి తెలుసు. అలాంటప్పుడు మనం ఏం ఆలోచనలో వచ్చామో కూడా దేవునికి
తెలుసు. ఆలోచనలో వచ్చాము కనుక ఆలోచన పడగొట్టడానికి తగిన వాక్యాన్ని దేవుడు ఇక్కడ ప్రిపేర్ చేసి రెడీ పెడతా ఉంటాడు. హల్లెలూయా. ఇది నేర్చుకున్న బోధ మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే బోధ కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మనిషి ఏ పద్ధతిలో ఇక్కడికి వస్తున్నాడు, ఆమె ఏ పద్ధతిలో ఇక్కడికి వస్తుంది, ఆమెకి ఏది ఇప్పుడు అవసరమో, ఏ పరిస్థితి అయినా ఆ విషయాన్ని అక్కడ బయట పెట్టేసి సరిదిద్దడం ఆయన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంకేమన్నాడు ఆయన? అంతరింద్రియములను పరీక్షించేవాడను. దేవునికి స్తోత్రం. యోబు 34:11 చూద్దాం. యోబు 34:11. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. దేవునికి స్తోత్రం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. ఫలము వారికి ఇచ్చును. వారి క్రియకు తగిన ఫలం వాళ్ళు అనుభవించబోతున్నారు. అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన, వాడు ఏ క్రియ చేస్తారో, ఏ పరిస్థితిలో నడుస్తున్నారో ఆ పరిస్థితికి తగిన ఫలము మనుష్యులెవ్వరు, దేవుడే చేస్తాడు. హల్లెలూయా. దేవుడే అది జరిగిస్తాడు. ఎవరి క్రియాఫలము వాళ్ళు అనుభవించే చావాలి, మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన దానికి ఆ క్రియకు తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులు, తప్పించుకుందామంటే తప్పించడానికి మానవుడు కాదు, ఎవ్వరు కూడా ఆ సహాయానికి నీ దగ్గరికి రారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే దైవాత్మ మనతో మాట్లాడుతుంది. ఈవెన్ చనిపోయినప్పుడు కూడా ఎవరు కూడా ఆత్మను రక్షించి వారిని కాపాడడానికి ఎవరి వశంలో కూడా మనిషి ఉండాడు. మనం ఇప్పుడు ఇది నేర్చుకునేది చనిపోయిన తర్వాత ఈ ఆత్మగతి ఏమి కాబోతున్నది, చేసిన ప్రతి క్రియకి తగిన ప్రతిఫలము భూలోకములో అనుభవించాక ఆత్మ కూడా నరకం దగ్గరికి వెళ్తా ఉంది. ఆ సమయంలో దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది పూర్వకాలం కనీసం పాపము అనే ఒక భీతి ఉండేది. అయ్యో పాపం అండి, పాపం చేయొద్దు, ఆ పాపం మనల్ని పట్టుకుంటాదనేవారు. ఆ కనీసం ఇప్పుడు అది కాదు. ఎవడరా అన్నదే చేసే తీరుతావు, చూసావా, నువ్వు చూసావా, చేయండి అంటున్నాడు. ఎంత ఘోరం అది, ఎంత ఘోరం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చూస్తున్నాం భూలోకంలో ఎలాంటి భయంకరమైన స్థితిగతులు జరుగుతున్నాయి. దీనికి మూల కారణం మానవుడు ఎప్పుడైతే దేవుని యొక్క భయము భక్తి మానేశాడు, ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేశాడు, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ వెళ్తున్నాడు, అప్పుడే శిక్ష కూడా వాడు అనుభవిస్తున్నాడు. ఎక్కడికో వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అన్యులు ఎంతో మంది ఉన్నారు ఈరోజు. నిన్నగాక మన కాకినాడలో ఒక అమ్మాయిని చక్కగా ఫ్రెండ్షిప్ అంట, ఆడు ఫ్రెండేనంట, తీసుకెళ్లాడు. ఇంకొక 4-5 పాడు చేశారు, పీకేదేశారు, చంపేశారు. వాళ్ళ అవసరం తీరింది, చంపేశారు. మళ్ళీ ఈ పాపం ఎక్కడికని వెళ్ళిపోద్దా? ఆడి పాపం ఆడితోటే వెళ్తాది. ఆడికి తెలియదు జ్ఞానం, వెర్రితనం. అది క్రియాఫలాలు తప్పవై. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్షిప్ చేసినందుకు ఈమెకు తప్పు అయ్యింది, ఫ్రెండ్ అని వెళ్ళినందుకు ఈమెది తప్పు అయ్యింది, తీసుకెళ్ళి ఆడు పాడు చేసింది మామూలు అయ్యింది. ఈరోజు క్రియాఫలాలు ఇవి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట జాగ్రత్తగా గ్రహించాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం. కీర్తన 62:12 చూద్దాం. కీర్తన 62:12. ప్రభువా, మనుషులకందరికి వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. దేవునికి స్తోత్రం. ప్రభువా, మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ఒకవేళ కృప చూపాలన్నా కూడా చూపగలవు. దేవునికి స్తోత్రం. ఎవరికి చూపించాడు కృప? అడుగుతానే ఉంటాను నేను. ఎవరికి కృప చూపించాడు? కానీ క్షమాపణకు మాత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అడిగాడు కాబట్టి ఇన్ని క్రియాఫలం అనుభవిస్తూ ఉన్నప్పుడు, తండ్రి నాయన నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన, నన్ను క్షమించిన ఆయన అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. క్షమా ఉందో లేదో నాకు తెలియదు.
అది నేను మీతో చెప్పడం లేదు. ఎందుకంటే మనశ్శని అందుకే మన ముందు పెట్టాడు. అడిగినప్పుడు కృప దొరకొచ్చు, కానీ ఇంకా అదే రీతిలో పాపములో ఉన్నట్లయితే క్షమా మాత్రము నీకు దొరకదు, అసంభవం. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, క్రియాఫలము అనుభవించి పోవలసినదే. ఇప్పుడు మనం అనుభవిస్తున్నామంటే క్రియాఫలమే, మామూలుగా ప్రతిఫలం అనేది అది చిన్న మాట కాదు, చాలా భయంకరమైన బాధ. అది నొక్కుతాడు. అగ్ని అన్నాడు, అగ్నిలో నేను ఎందుకు, నువ్వు నా సన్నిధిలో కూర్చుని, నా మందిరంలో ఉండి, నా పొలంలో కూర్చుని, నాకు విరోధమైన ఆలోచన, నాకు విరోధమైన క్రియలు అనియి, నాకు విరోధమైన ప్రవర్తన అంత సునాయాసంగా ఆపేస్తాను అనుకుంటున్నావా? టైం రాగానే టైంలో నేను బాంబు పేల్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, కనీసం దానికన్నా భయపడు. నెక్స్ట్ నేను అనుభవించాలి అనుకున్న దానికన్నా నువ్వు భయపడాలి. ఒకవేళ దానికి కూడా నేను భయపడనంటే నిశ్చయంగా అగ్నిలో నువ్వు ఉండబోతున్నావని దేవుని మాట మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. తప్పదది. ఇప్పుడు కనికరించొచ్చు. మీ మీద ప్రేమ కలిగి నన్ను కనికరించడానికి దేవుడు నాకు కలల ద్వారా చెప్పి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఇది ఇలాంటి నాశనం ఈ పిల్లలకి సంభవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంతమంది నష్టపోతారని ఆ ప్రేమ రూపంలో, ఆ ప్రేమ తనముతోటి నాకు కలలో నన్ను మనసు మార్చడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం. నేను మనసు మార్చుకుని నేను చెప్పగలను, కానీ ఎక్కడి దాకా తీసుకెళ్ళలేను. అందుకే జాగ్రత్త పడి మన క్రియలు మనం సరి చేసుకోకపోతే నిశ్చయముగా శ్రమ తప్పదని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఇర్మియా 32:19 చూద్దాం. ఇర్మియా 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, నీవు గొప్పవాడవు. ఎవరిని ఏ ప్రకారంగా మార్చాలో దేవునికి బాగా తెలుసు. ఆ అమ్మాయికి దేవుని వాక్యం అందించి, దేవునిలో బలపరిచి, దేవునిలో స్థిరపరిచి, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ మాట నేను విన్నో, నాకేం అక్కర్లేదు ప్రభువా అని లోకంలోకి వెళ్ళిపోతే మాత్రం నరకము తప్పదు. ఆ తర్వాత ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, శక్తి సంపన్నుడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను మించిన శక్తి ఎవరికి లేదు. నిజంగా నీ శక్తి గొప్పది ప్రభువా. ఒక మానవుడు మార్చలేనంత కార్యము నువ్వు చేయగలవు. ఒక మానవుడు సరిచేయలేనంత గొప్ప పని నువ్వు చేస్తావయ్యా. అందుకే ఎప్పుడు కూడా మనల్ని ఎవరికి అప్పచెప్పేసుకోవాలి? దేవునికే. నా పక్షంలో నీ ఆలోచన ఎలాగుందో ప్రభువా నీకు అప్పచెప్పేస్తున్నాను, నువ్వే నన్ను నడిపించు, నేను మాత్రం నా ఆలోచనతోటి నడవను. దేవుని స్తోత్రం. తర్వాత వారి ప్రవర్తనలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలములను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై, అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలో, ఎవరిని ఎలా చేయాలో అన్న ఆలోచన చేతంట నరపుత్రులు మన అందరినీ కూడా ఆయన కన్నులారా చూస్తున్నాడంట. మనమేమనుకుంటున్నాము? ఆయన చూడలే, ఆంటీ గారికి తెలియకుంటే చాలు, ఆ ఆంటీ గారికి ఒక్కరు తెలియకుంటే చాలు, తెలిసిందనుకో పులిపేట మీద చెప్పేద్దు మన కథ అంతా, అందుకనే ఆంటీకి చెప్పొద్దు. కానీ ఎవరు చెప్తున్నారు? నీ ప్రవర్తన నువ్వు చెప్పకపోయినా వాక్యము చెప్పేద్ది. వాక్యం అదే ఆంటీకి ఎవరు చెప్పారు అబ్బాయి అన్ని సంగతులు? ఎవరు చెప్పరు, వాక్యమే నీ కొరకు రెడీ పెట్టుంచింది. నీ ప్రవర్తన అంతటినీ కూడా వాక్యం రెడీ పెట్టుంచింది. నీవేం కాబోతున్నావో వాక్యం చెప్తూనే ఉంది. దేవుని స్తోత్రం. ఈయన మాట కూడా నువ్వు వినకపోతే ఫలానికి వెళ్ళిన తర్వాత అప్పుడైనా వింటావేమో. హల్లెలూయా. సామెతలు 24:12 చూద్దాం. సామెతలు 24:12.
ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల, హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నీ మాట గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా, నరులకు వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. హల్లెలూయా. నరులకు అన్నాడు. ఎవరివైనా సరే, ఏమైనా సరే, మనుష్యుడు తాను చేసిన దానికి తగిన ప్రతిఫలము, వారి క్రియాఫలము వాడు అనుభవించక మానడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక తప్పు, ఒక పాపం చేసేసాను కదా అనుకుంటే అది కాదు. చేసిన దానికి నాకు మరలా ప్రతిఫలము అదే కలుగుద్ది. అందుకేనే ఆ ప్రతిఫలం కలుగుతాదనే మానవుడు నిజంగా సత్యమైన మానవుడైతే భయపడి వెంటనే ఏం చేయాలా? ఆ పాపము చెయ్యకుండా ఆగిపోవాలా. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ప్రతిఫలం అన్నది చాలా కఠినమైన ప్రతిఫలం. ఎందుకంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళడు. నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి రావాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. పరలోక రాజ్యానికి రావాలి అంటే తాను ముందు ఏమేమి చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు శిక్ష లోకములోనే భరించాలి, ఇంకెక్కడో ఉందని మాత్రం అనుకోవద్దు. నిజంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన పాప ప్రతిఫలము భూలోకములోనే. హల్లెలూయా. అది అనుభవించితేనే పరలోక రాజ్యం చేరతావు. ఇప్పుడు నీకు ఆ ప్రతిఫలం వస్తున్నప్పుడు నువ్వేమనుకుంటావు? నేను దేవుని నమ్మినందుక నాకు ఇన్ని బాధలు, నేను దేవుని నమ్మినందుక నాకు ఇన్ని శ్రమలు, అయితే నాకు అక్కర్లేదు, వాళ్ళే బాగున్నారని వెళ్ళావో నువ్వు నరకము తప్పదు. అందుకే విశ్వాసుల జీవితంలో శ్రమలు, హల్లెలూయా, విశ్వాసుల జీవితంలో కష్టాలు. దేవునికి స్తోత్రం. ఈ కష్టాలు శ్రమలను బట్టి భరిస్తూ తండ్రి నువ్వు తప్పెవడున్నాడు నాయన, నీ వైపే చూసానా తండ్రి అనుకుంటే వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయినప్పుడు నిశ్చయముగా నీకు నరకం అన్నది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ ప్రతిఫలం ఎప్పుడు నువ్వు అనుభవించలేదో, ఎంజాయ్ఫుల్ లైఫ్ కోరావో, దేవునికి స్తోత్రం, దేవునిలోకి వచ్చాక కూడా చేస్తున్నావో, నిశ్చయముగా 7 అంతల శిక్ష నీకు తప్పదు. నువ్వు వెళ్లాల్సింది నరకానికే. అంతే కదా. హృదయపూర్వకంగా పాపమని తెలిసి చేసిన తరువాత. సహోదరి సహోదరుడా, అందుకేనే వాక్యంలో ఇంత మరుగైన ధనము ఇమిడి ఉంది. హెబ్రీ పత్రికలు ఏమంటున్నాడు? బుద్ధిపూర్వకంగా జరిగిస్తే మాత్రం బుద్ధులు ఓడదెత్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు నిన్ను? నరకమే నీకు. ఇవి వచ్చి కష్టపడి కూర్చున్నా లాభం లేదు. బుద్ధిపూర్వకంగా చేస్తానే ఉన్నావు, నీ సరదాలు ఇంకా తీర్చుకుంటానే ఉన్నావు, వేస్ట్గా వస్తున్నావు నువ్వు. ఎంత చెప్పినా పాప సరదా తీర్చుకుంటాకొస్తే లాభం లేదు. అందుకే అన్నాడు అక్కడ, అగ్నిలేసేస్తా జాగ్రత్త. హల్లెలూయా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన తెలుసు, ఇది పాపం అని తెలుసు. ఆ మాట కూడా నీ నోటంటే రాకుండా ఉండాలా. బుద్ధిపూర్వకంగా చేస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. ఎంత జాగ్రత్త పడాలి. దైవత్వంలోకి వచ్చిన వ్యక్తి తనకు తెలుసు తను పాపం జరిగిస్తున్నానని. కొంతమంది వచ్చి ఏడుస్తారు నా దగ్గర, అమ్మా ఈ తాగుడేంటమ్మా మానలేకపోతున్నాను, అమ్మో నన్ను కాళ్ళు పట్టేస్తారు వచ్చేసి, నన్ను రక్షించమ్మో, ఈ తాగుడు నుంచి విడుదల చెయ్యమ్మో, ఓ అమ్మో నీకు దండం పెడతాను, ఈ కాళ్ళు పట్టుకుంటానమ్మో, నాకు నేనేం చేయగలను? నా వల్ల ఏమన్నా ఉందా? తాగుడు తాగితే నరకానికి వెళ్తావని మాత్రమే చెప్తాను. కానీ నీ తాగుడు నుంచి బయటకు తీయడానికి నా వశంలో లేదే. ఎవరు తీయగలరు? దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని పాదాలు పట్టుకుని, తండ్రి నా తాగుడు నుంచి నాకు విడుదల కావాలి, నా పాపం నుంచి నాకు విడుదల కావాలి, నా శాపం నుంచి నాకు విడుదల కావాలి. తండ్రి నువ్వు తప్ప ఎవరు చేయగలరు? నువ్వు చేయగలవు, నేను ఈ విడుదల చేయగలవు కాబట్టి నేను పట్టుకున్నాను, నన్ను రక్షించమని ఎవరు అడగాల? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. అంత కృపగల దేవుడు, అంత దయగల దేవుడు. పాలస్తీనాకి వెళ్తున్నటువంటి ప్రజల విషయంలో కనికరం దొరికిందా? ఎక్కడోడక్కడే రాలిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, బుద్ధిపూర్వకంగా చేస్తున్నావు. ఇంత తెలిసిన తర్వాత కూడా నువ్వు చేస్తున్నావంటే దానంత అసహ్యమైన క్రియ, నీలాంటి అసహ్యమైన మనుషులు ఇంకెవ్వరూ ఉండరు. దేవునికి స్తోత్రం. అయినను దేవుడు అంటున్నాడు, కృప గలవాడను, కృప చూపిస్తాను, కనికరంతో మరలా తిరిగి ఆ పాపం చేయకుండా. కానీ దానికి ప్రతిఫలం మాత్రం ఉంది, అనుభవించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ సామెతలు 4:12 ఏమన్నాడు? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొని ఎడలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. ఇక్కడ ఇంత చక్కగా వాక్యం చెప్తుంటే ఈడు మనసులో అనుకుంటున్నాడంట, నాకు తెలియదు ఈ సంగతి, తప్ప అంటున్నాడంట. తప్ప ఇది చేయకూడదా, నాకు తెలియదు కదా అనుకుంటే తెలిసి చేస్తున్నావన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. మన బండారాలన్నీ వాక్యమే బయటెడతాది, మన అపవిత్రత అంతా వాక్యమే బయటెడతాది. దేవునికి స్తోత్రం. ఈ అమ్మ ఇక్కడ కూర్చున్నా ఏంలే ఊరికినే, ఎక్కడ ఏదో చూద్దామని కూర్చుంది, అక్కడ ఏదో జరుగుతుందని కూర్చుంది, అక్కడ ఏంలే అంటుంది. నీ హృదయము దేవునికి తెలుసు. ఎందుకు కూర్చున్నావో తెలుసు, నీ చూపేంటో తెలుసు, నీ క్రియ ఏంటో తెలుసు, నీ పద్ధతి ఏంటో తెలుసు. అన్ని తెలిసి దేవుడు నాకు తెలియదుగా అనుకుంటాక అవసరమా? ఏమన్నాడు ఇక? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నీ మాట గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును. హల్లెలూయా. వారి పనులు ఆటిని బట్టే వారికి ప్రతిఫలము రాబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని దగ్గరికి వచ్చిన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు తల్లిని మోసగించవచ్చు, తండ్రిని మోసగించవచ్చు, అన్నదమ్ముల్ని మోసగించవచ్చు, అక్క చెల్లెండ్రిని మోసగించవచ్చు. దేవుణ్ణైతే మోసగించలే. అన్ని చూస్తున్నాడు. నిజమైన హృదయం నీకుంటే, కరెక్ట్ అయిన మనసు నీకుంటే నిశ్చయముగా నేను చేసింది పాపమని ఒప్పుకుంటాం. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నమ్మదగినవాడు, ప్రేమమయుడు. పాపం ఎందుకు ఒప్పుకోకూడదు? ఎందుకు ఇంకా పాపాలు ఉంచుకుని ఇంకా ఫలాలు అనుభవించడానికి వెళ్తున్నాం? తండ్రి, నిజమే నేను చేసిన పాపాలు ఘోరమైన పాపాలయ్యా, వాటన్నిటిని తొలగించిన ఆయన, వాటిని నా జీవితంలో కనబడనీకయ్యా, అవి నా కంటికి కూడా కనబడనీకయ్యా, హృదయానికి కూడా రానివ్వకు, నా తలంపుల ఆలోచనలో కూడా అవి నా ముందుకు రానివ్వకని ఎందుకు అనుకోకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వాడొక పాస్టర్. అమ్మాయి కొత్తగా రక్షణలోకి వెళ్ళింది. అంత కొత్తగా రక్షణకి వెళ్ళిన అమ్మాయిని ఆ పాస్టర్ కొడుకు పాపంలో పడేశాడు. అమ్మాయికి అది పాపం అన్న సంగతి కూడా తెలియదు. ఎందుకంటే కొత్తగా రక్షణకి వెళ్ళింది. బోధకుడు ఎవడు? ఆడే బోధకుడు. ఆ బోధకుడే అమ్మాయిని పాపంలో వేస్తాడంటే వాడు ఎంత ఫూల్గా అయి ఉండాలి, ఎంత పని. ఆడికి మామూలు శిక్ష ఉంటుందా? దేవునికి స్తోత్రం. ప్రియులారు, అమాయకమైన ప్రజలు పాస్టర్స్కి ఎంత ఆహుతవుతున్నారు. నిజంగా పిల్ల నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది, అమ్మా నేను నా పిల్లలు చచ్చిపోతాం, ఎందుకు బ్రతకాలి, ఈ పాపం అన్న సంగతి మాకు తెలియదే, మాకిది పాపం అని ఎవడు చెప్పలేదే. నిశ్చయంగా వింటుంటే నాకెంత బాధ. చనిపోతే మంచిది కదండి నేను అన్నాను. చచ్చిపోయి కూడా ఆడే, నీకెందుకు, జరిగించింది ఆడు, నువ్వు కలవరపడకు, నీకు తెలీదు.
ఆ సమయం నీకు తెలియదు. ఒక నీతిని బోధించవలసిన వాడు పాస్టర్ అంటే పరిశుద్ధుడు అని అర్థం. ఈ పనికి మానవుడు పాస్టర్ అని చెప్పుకోవడానికి ఎలా సరిపోతాడు? ఆడు పరిశుద్ధుడే కాడు. ఎంతమందిని అపవిత్రపరుస్తున్నారు ఈ పాస్టర్స్. ఇద్దరేసి భార్యలు నెట్టుకుని ప్రసంగాలు కొడుతున్నారు. బుద్ధున్న వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. నిజంగా ఎంత అసహ్యమైన క్రియలు ఇవి. జాగ్రత్త. కూర్చుంటాడు, ఎక్కడెక్కడో చూస్తుంటాడు, ఎవతనో చూస్తుంటాడు. ఇవి పాపాలు కాదా? ఊరుకుంటాడా దేవుడు? వాడు బయట చేశాడు, వీడు లోన చేయొచ్చు. ఎవడైనా సరే ఇది చాలా భయంకరమైన పాపం ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని ఆత్మ నిశ్చయముగా ఉన్నవి ఉన్నట్టుగా తేటగా బయలుపరుస్తుంది. ఆయన యొక్క అద్దం దగ్గరికి వస్తే తేటగా మన పాపాలు బయటకు వస్తాయి. నిజంగా ఎంత నీతి పర్రాలై ఉండొచ్చు ఆ పిల్ల. ఎంత నీతి పర్రాలైతే అంతగా అంగలార్చగలుగుతుంది, ఎంతగా రోధించగలుగుతుంది. నాకు తెలియదే ఇదని. పాస్టర్ కాబట్టి ఏమనుకుంటుంది? అబ్బా అనుకుంటుంది అంతే. హల్లెలూయా. నిజంగా పాపం నుంచి తప్పించుకుంది అమ్మాయి. చెయ్యబోయాడు కానీ అమ్మాయి ఆ పాపంలో పడలేదు. ఈడేదో మోసంగా ఉన్నాడని చెప్పి వెంటనే ఆ స్థలాన్ని నుంచి మారిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ యొక్క చర్చి నుంచే బయటకు వెళ్ళిపోయారు. అది ఎంతో మేలుకరమైంది. దేవుని స్తోత్రం. నువ్వెందుకు బాధపడుతున్నావు? లేదమ్మా, వాడు మమ్మల్ని పాపంలో వేయిపోయాడు, కానీ ఇది పాపం అన్న సంగతి మాకు తెలియదు. నేను వెంటనే ఎందుకో నాకు అసహ్యం అనిపించి ఆ చర్చిలో నుంచే నేను తప్పించుకున్నాను. హల్లెలూయా. మీరే ఫలాలు ఫలిస్తున్నారు? కారు, ద్రాక్షలు. దేవునికి స్తోత్రం. ద్రాక్ష అన్నట్టు అన్నాడు. సిగ్గుమాలిన జాతి అని దానికి బోధించాడు దేవుడు. సిగ్గు విడిచేసి సిగ్గులేని పనులు జరిగిస్తాం. పబ్లిక్ లో పనికిమాలిన పనులు చేస్తాం. పాస్టర్ అనే విలువ కూడా లేకుండా అసహ్యమైన క్రియలు ఇవి. చాలా అసహ్యం. దేవుడైతే క్షమించే దేవుడు కాదు. ఇలాంటి వాళ్ళని అస్సలు మన్నించడు. దేవునికి స్తోత్రం ప్రియుల. ఇంత బలమైన ఆత్మ దగ్గర కూడా మనము అపవిత్ర క్రియలు చేస్తున్నామంటే మామూలు మాట ఇది? దేవునికి స్తోత్రం ప్రియులారా. జాగ్రత్త పడదాం. దేవుని స్తోత్రం. ఇంకేమంటున్నాడు చూద్దాం, చూడండి. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా అన్నాడు. వారి పనులు ప్రతీకారం నిశ్చయముగా ఉంది, లేదని మాత్రం ఎవరు అనుకోవద్దు. అది అనుభవించవలసింది. దేవునికి స్తోత్రం. చూద్దాం. 1వ అధ్యాయం 31వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు. దేవుని స్తోత్రం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదు. వెక్కసం అసహ్యం వచ్చే వరకునంట ఆ ఆలోచన ప్రకారం నడుస్తారంట. ఎప్పుడు అసహ్యం వస్తుంది? సావు దగ్గర మంచం ఎక్కాక వస్తుంది అసహ్యం. అంతవరకు ఆ ఆలోచన నడుస్తానే ఉంటది, ఆ ప్రవర్తన నడుస్తానే ఉంటదంట. ఆడు సచ్చే వరకు, లేదా ఆడు మంచం ఎక్కి ప్రాణం పోసుకునే వరకు కూడా ఈ ఆలోచన చొప్పున వాడు నడుస్తానే ఉంటాడంట. వెక్కసమగు వరకు తమ ఆలోచన వెంట వెళ్తానే ఉంటారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వారికి వెంటనే క్రియాఫలము కలుగక పోవుట చూచి అంటాడు. అందరూ అంటాడు. దేవుని స్తోత్రం ప్రసంగిలు అంటాడు కదా, వెంటనే కలగక పోవుట చూచి నిశ్చయముగా వాడు పాపం జరిగిస్తాడంట. దేవుని స్తోత్రం. దేవుడు సమయం ఇస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, దేవునికి స్తోత్రం, ఆ సమయం ఇస్తున్నప్పుడు మాకేమీ కలగటం లేదు, మాకేమీ జరగటం లేదు గనక మేమింకా నీతిమంతులమే, మాకేం జరగదు అనే ధీమాగా ఉంటారంట. కానీ ఆ సమయం నిజంగా ఎంత భయంకరం, ఎంత భయంకరం. వెక్కసం. వారి జీవితాల్లో అసహ్యం పుట్టే వరకు కూడా ఆ పాపం చేస్తూనే వెళ్తుంటారంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై
తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. అంటే అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడుంటారు? కృప కోల్పోయిన స్థితిలో ఉంటారు, విడవబడబోతున్నారు. హల్లెలూయా. అందుకే మనం మన ఆత్మను బట్టి భయపడి దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవుని స్తోత్రం, ఒకవేళ ఉద్యోగంలో ఉన్నప్పుడు యజమానుడు మనకు కోప్పడ్డాడు అనుకుందాం. ఏం పని చేస్తున్నావు ఏంటని, అమ్మ ఈ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసావు అనుకో, ఎవడ నష్టపోతాడు? అందుకే వాక్యం ఏమంటుందంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉద్యోగానికి మాత్రం రిజైన్ ఇవ్వద్దు, ఇంకా బాగా పని చేసి చూపించు. నీకు ఒక పని అప్పజెప్పినప్పుడు పనిలో తప్పు కలిగినప్పుడు వెంటనే కట్ అవ్వాల. హల్లెలూయా. కట్ అయిన తర్వాత ఓహో ఇది నా లోపం చెప్పకపోతే నీకు ఆ యొక్క పనితనం అన్నది రాదు. అందుకే ఎప్పుడు కూడా మనకున్న లోపాన్ని మనం చూపించాల. లేకపోతే అదే లోపంలో పని చేస్తా ఉన్నాడు అనుకోండి, ఉన్నాయన్నీ ఊడిపోతాయి. అందుకే ప్రతి దానికి కూడా లోపాన్ని చూపిస్తున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే ఈ ప్రవర్తన ఫలం ఉంటే ఆ రోజు నీకు చూపించబోతున్నాడు. ఇప్పుడైతే లోపాలు చూపిస్తున్నాడు. ఈ లోపము మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సెర్చ్ చేసుకోవాలా, లేకపోతే మళ్ళీ అందులోకి వెళ్ళాలా? అమ్మా వ్యభిచారం చేస్తున్నావా? నువ్వు వ్యభిచారం చేస్తలేదమ్మా, అది వ్యభిచారం కాదు, చేసేదేం పాపం ఏంటి, ఎవరన్నారు, చూసావంతే కదా అన్నాను అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆంటీ గారు ఇలాగన్నారు, అది పెద్ద పాపం కాదన్నారు, కాబట్టి మంచిగా మనం ఎక్కడన్నా ఉండొచ్చంట, చేయొచ్చంట. దేవునికి స్తోత్రం. ఇద్దరు భార్యలు ఉన్న పాస్టర్ కూడా అదే చెప్తున్నాడు. అంటే దెయ్యం కూడా చెప్పలేదంట నువ్వు తప్పు చేసావని. దెయ్యం అంట నువ్వు తప్పు చేసావని పాస్టర్ గారికి చెప్పలేదంట, దేవుడు కాదు, దయ్యం చెప్పలేదంట. దేవునికి స్తోత్రం. దయ్యం చెప్పలేదంటే దయ్యం చేసే పని ఏంటమ్మా? దయ్యం చేసేది ఏది? పాపమే. దాని పనే పాపం, అది జరిగించేదే పాపక్రియ. దయ్యం ఎందుకు చెప్తుంది? కానీ దాన్ని ఏమన్నా ఎదిరికిస్తే మాత్రం చెప్తుంది, నోరెత్తావు చంపేతానే అంటది. అంతే, నోరెత్తావు చంపేతాను, నువ్వు నేను ఇద్దరం ఒకటే, ఎక్కువ మాట్లాడకంటది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక ఈ రోజు దేవుడు నీకు నాకు హెచ్చరిక ఎప్పుడు నీకు తెలియపరుస్తాడంట. ఆయన మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. తన దూతలతో కూడా ఒక దినం రాబోతున్నాడు. ఇప్పుడు ఆ రాకడ కొరకే మన అందరము ఎదురు చూస్తున్నాం. రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ పాపం జరిగించారో ఆ పాపాన్ని బట్టి భూలోకములో వాళ్ళు ఉండిపోబోతున్నారు. ఉండిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అయ్యో అని. అప్పుడు ఏడిస్తే ఇక లాభం లేదు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? అయ్యా తలుపు తీ అంటున్నారు. తలుపు ఏం చేశాడు? దేవుడు మూసేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని నీవు ఈ లోకములో పడి నీకున్నటువంటి ఆత్మశక్తిని పోగొట్టుకోకు. బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలలో ఏమి లేదు? నూనె లేదు. దేవునికి స్తోత్రం. నూనె అంటే ఆత్మ అంటే వాక్యం ఉండాలా. తర్వాత ఆత్మ యొక్క పవర్ కూడా ఉండాలి మనకి. వాక్యముతో పాటు ఆత్మశక్తి రెండు కలిగి ఉంటేనే ఆ నూనె రోజు రోజుకి నీలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, రోమా 2:6 చూద్దాం. రోమా 2:6. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. 2 కొరింథీ 5:10 ఏముందో చూద్దాం. 2 కొరింథీ 5:10.
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును దేహముతో జరిగించిన వాటి ఫలం నువ్వేమనుకుంటున్నావు? ఆత్మకు పాపం అంటుకోదు, దేహంతో చేశాను కదా అనుకుంటున్నావు. నీవి శరీరముతో ఏ పాపము చేశావో దీని ప్రతిఫలము దేవుని సన్నిధిలో లెక్కలోకి రాబోతున్నది. ఈ శరీరము నీది కాదు, అది నా సొత్తు అంటున్నాడు. అది నా సొత్తు, నా సొత్తుని నువ్వు పాడు చేయడానికి వీల్లేదంటున్నాడు. దేవునికి స్తోత్రం. భార్య శరీరము మీద భర్తకు తప్ప, భర్త శరీరము మీద భార్యకు తప్ప ఇంకెవ్వరికి అధికారం అన్నది దేవుడు ఇవ్వలేదు. భార్య శరీరం మీద భర్త అధికారం చేయొచ్చు, భర్త శరీరం మీద భార్య అధికారం చేయొచ్చు. కానీ మేరేదేది చేసినా కూడా అది జారత్వం, చెయ్యకూడదు. అలాగే మన శరీరము మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. మనందరము భార్య రూపము దేవునికి. మన శరీరము మీద దేవునికి తప్ప ఈ లోకములో దేనికి కూడా మన మీద అధికారము లేదు. గమనించారు? అర్థమైంది కదా? హల్లెలూయా. ఇప్పుడు ఒక భార్య ఉంటే ఎవడన్నా వచ్చి తీసుకెళ్తున్నాడు, వేరే నా భార్య రా, ఏంది ఏం సంగతి అని వచ్చి నాలుగు తన్ని భార్యను పట్టుకెళ్ళే అధికారం భర్తకుంది. అలాగే భర్త ఎవరితో నన్ను వెళ్తే ఊరుకుంటుందా? పట్టుకుని 4 ఉతికేసి జిమ్ పట్టుకుని కొట్టేసి 10 మంది కూడా వస్తారు. ఏంది ఏదంటే ఇలాగా తన్నండే అంటాడు. అలాగే మనము ఈ శరీరాన్ని విచ్చలివిడిగా వాడడానికి అర్హత లేదు. అలా విచ్చలివిడిగా వాడిన రోజుని ఈ శరీరంతో నువ్వేమేం పనులు చేశావో ఆ పనులన్నీ కూడా దేవుని రాజ్యముతో వచ్చినప్పుడు లెక్క చేసి తీర్పు తీర్చబోతున్నాడు. ప్రభువా, నేను తాగడం నీకు ఇష్టమేనా అంటే అక్కడ ఏం చెప్పాడు బైబిల్లో? తాగుబోతులు దేవుని రాజ్యంలోకి రారు అన్నాడు. ప్రభువా, నేను దొంగతనం చేయటం నీకు ఇష్టమేనంటే దొంగలు లోబులు వీళ్ళందరూ దేవుని రాజ్యంలోకి రారన్నాడు. ప్రభువా, నేను బూతులు తిడతాను నీకు ఇష్టమేనా అంటే బూతులు తిట్టేవాళ్ళు కోపగిచ్చేవాళ్ళు అందరు నా దగ్గరికి రాకూడదు అన్నాడు. ఇవన్నీ కూడా శరీరంతో జరిగిస్తున్నటువంటి పాపాలు. ఈ శరీరంతో జరిగిస్తున్న ఈ పాపాలు నువ్వు చేసినట్లయితే నీ మీద పరపురుషుడు ఏలుబడి చేస్తున్నాడు. దొంగ పురుషుడు, వ్యభిచార పురుషుడు, త్రాగుబోతు పురుషుడు వీళ్ళందరూ కూడా నీ మీద ఏలుబడి చేస్తున్నారు. కనుక నీవు ఎవరి భార్యవి? దేవుని యొక్క భార్యవి. దేవుని యొక్క భార్య శరీరము మీద దేవునికి తప్ప ఈమెకు అధికారం లేదు. నువ్వు తాగడానికి నీకు అధికారం లేదు, నువ్వు దొంగతనం చేయడానికి అధికారం లేదు, నువ్వు అబద్ధాలు ఆడడానికి అధికారం లేదు. ఎట్టి పరిస్థితిలో నీ మీద నీకు అధికారము లేదు. గుర్తుకొచ్చింది ఇప్పుడు మీకు? అందుకేనే మందిరాన్ని తన ఇల్లుగా చేసుకుని తన శరీరముగా మార్చుకుని మందిరములో నువ్వు జరిగిస్తున్న పాపాలను దేవుడు లెక్కలోకి తీసుకొస్తున్నాడు. అర్థమైంది కదా? ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నా ఇష్టం, నేను వెళ్ళిపోయి ఎవరినో ప్రేమించుకుంటానంటే నడుము పడేసి తొక్కాలి ఇలాంటి వాళ్ళందరినీ ఎరగొడతాడు. నీ మీద నీకు అధికారము లేదో. నీ మీద అధికారం ఎవరిది? దేవునిది. సంఘం మీద అధికారం దేవునిది. సంఘం మీద ఎవరు అధికారం చేసే అధికారం లేదంటున్నాడు. హల్లెలూయా. అది నా సొత్తు, నా శరీరం. మనందరం ఆయన శరీరం, ఆయన సొత్తు. మనం విచ్చలివిడిగా మాట్లాడడానికి, విచ్చలివిడిగా కథలాడుకోవడానికి మనకు అర్హత లేదు. వడ్డీ వ్యాపారాలు, గొడ్డీ గోపారాలు, డబ్బులు ఎక్కువ చేసుకో, ఇవన్నీ మనకు ఉండకూడదు. ఇవన్నీ నీకు ఇవ్వలేదు దేవుడు. అందుకనే నీ మీద నీకు అధికారము లేదని సంఘానికి చెప్పాడు. సంఘం అంటే ఎవరు? మనమేనా? లేకపోతే ఇంకెవరన్నా ఉంటారు పక్కకి? అందుకే అన్నాడు, నీవు నా పొలంలో అన్నాడు. మామూలుగా అన్నాడు అంటున్నారా? మామూలు మాటలు కాదు ఇది. చాలా మట్టుకు సంఘాలు తమ విచ్చలవిడిగా నడిపిస్తున్నాయి. ఈరోజు కొన్ని సంఘాలకు అసలు వాక్య భయమే లేదు. దట్ లైఫ్. అది జాగ్రత్త.
దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడు చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. దేవునికి స్తోత్రం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఇప్పుడు మనం కట్టవలసింది దేవుని పునాది మీద ఇల్లు కట్టుకోవాలి. దేవుని పునాది మీద కాకుండా ఏదో చెత్త మీదో రాయి మీదో చెత్త మీదో లేకపోతే కట్టెల మీదో ఆ కాలిపోయేటటువంటి వాటి అన్నిటి మీద నువ్వు పునాది పెట్టినట్లయితే దేవుని స్తోత్రం, ఆ పునాది దేవుడు కాల్చివేయబోతున్నాడు. ఆ ఇల్లు అనేది నిలువ జాలదు. హల్లెలూయా. అందుకేనే క్రీస్తు అనే పునాది మీద మన ఇల్లు మనము కట్టుకోవాలి. క్రీస్తు అనే పునాది మీద మన ఇల్లు ఉండాలి. మన పిల్లు క్రీస్తు అనే పునాది మీద ఉంటే లోకం అనే పునాది మనలోకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం అనే పునాది మనలోకి రాదు. లోకం అనేటటువంటిది ఏది కూడా మనలోకి రాదు. లోకం అనేది ఎప్పుడైతే నీలోకి వచ్చిందో నువ్వు వేసిన పునాది చెత్త పునాది. అందుకే చెత్త అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తోసేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి భయపడు. మనుషులకొద్దు. మనుషులకి భయపడే క్వశ్చనే లేదు. దేవునికి భయపడితే నువ్వే పాపము చేయలేవు, జాలవు. ఎందుకు? నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక, అంకురాలు ఉన్నాయి కనుక జాలవు. అది ఎప్పుడైతే లేదో అటువంటి దెయ్యానికి కూడా వాక్యం వస్తుంది, బాధపడద్దు. అది కూడా బోల్డ్ వాక్యంతో మాట్లాడింది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమని మాట్లాడింది? అరే ఎంత బాగా చెప్తాడోనండి వాక్యమో అంటారు. ఎంత బాగో చెప్తే అసలైన క్రియలే లేవుగా. క్రియలైనప్పుడు ఎంత వాక్యం చెప్తే లాభం ఏంటి? దయ్యము కూడా ఏం చెప్తుంది? వాక్యంతో మాట్లాడింది. అయ్యా ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోరాదు అన్నదంతే. పైనుంచి కిందకు వాడు దేవదూతలు ఎత్తుకున్నాయన్నారుగా అన్నాడు. సరే ఆలోచన చేయండి. నీవు నేను కూడా జాగ్రత్త, ప్రవర్తనలో జాగ్రత్త. వాక్యం చెప్పేయటంలో కాదు, దయ్యము చెప్పేద్ది. ఎంత బాగా చెప్పేస్తుందో తప్పెందుకు చేస్తుందండి అనొచ్చు. కాదు, నిశ్చయముగా వాక్యం దగ్గర కూడా సాతానుగాడు పక్కలోనే ఉంటాడు. అందుకే వాక్య ప్రకారముగా నీ జీవితం ఉండాలి. వాక్య ప్రకారంగా జీవితం ఉంటేనే రియల్గా నువ్వు దేవుని భార్యగా మారే అవకాశం ఉంది. నువ్వు రియల్గా దేవుని భార్యనే నువ్వు ఎప్పుడూ అనుకోలేదు. ఏమనుకున్నావు నువ్వు? దేవుని స్తోత్రం, లోకస్తురాల్ని, లోకములో ఉన్నాను, లోక పరిస్థితుల్లో ఉన్నాను, లోకాన్ని సంతోషపెట్టే స్థితిలో ఉన్నానని నువ్వు అనుకోవడం బట్టి నువ్వు ఆయన సన్నిధిలో నుంచి తొలగిపోయినావని వాక్యం చెప్తున్నది. కాబట్టి దానికి తగిన క్రియాఫలము నీకు తప్పదు. 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. తండ్రి అంటావు, దేవునికి స్తోత్రం. పక్షపాతము తండ్రి అన్నావని నిన్నేం ముద్దెట్టేసుకుని నా బిడ్డ రావే అని సంకనెక్కించుకోడు. నీ క్రియాఫలాన్ని బట్టి నీకు శిక్ష విధిస్తాడు. తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు, సంతోషమే, దేవునికి స్తోత్రం. పక్క సచ్చోళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే. కానీ క్రియలు మారకపోతే లాభము లేదు. ఎవరివైనా సరే, బోధకుడివైనా సరే, బోధకురాలివైనా సరే, ఒకవేళ బైబిల్ చదివినా సరే, ఏది చేసినా సరే క్రియకు తగిన ప్రతిఫలము తప్పదు. క్రియాఫలము ఉంది కనుక దేవుడు ఏమంటున్నాడు? భయముతో అంటున్నాడు. భయముతో మీ ప్రవర్తన సరిచేసుకోండి. భయం అనేది నీకు లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతావు. మనస్సులో కలిగిన ఆ క్రియను బట్టి, మనస్సులో కలిగిన ఆ ఆలోచనను బట్టి నువ్వు విచ్చలవిడి జీవితం జీవిస్తావు.
చాలా మంది మనసులో ఆలోచన చేసేసుకుంటుంటారు, టకటకా చేసేసుకుని అటు ఇటు ఎర్రమంగళోడు తిరుగుతారు. ఇది మనస్సులోని ఆలోచనలు చాలా డేంజర్, చాలా భయంకరమైనవి. ఈ బయటికి కనబడకుండా ఉంటాయి కానీ క్రియలు మాత్రము చూపించుకుంటా తిరుగుతారు. చాలా పొరపాటు ఇది. అందుకే వాక్యం జాగ్రత్త అని మనల్ని హెచ్చరిక చేస్తుంది. హల్లెలూయా. ప్రకటన 22:12 ఏముందో చూద్దాం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన సిద్ధపరిచిన జీతము జీతము నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాని వాని క్రియల చొప్పున మనం ఏమేం చేస్తామో దానికి తగిన ప్రతిఫలము మనకి దేవుడు పట్టుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పని చేసినోడికి జీతం దొరుకుద్ది, పని చెయ్యకపోతే ఇంకో జీతం దొరుకుద్ది. మనకైతే తెలియదు ఏ జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉండాలి. రెండవది భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధత నీతిని ఎన్నడూ విడిచిపెట్టొద్దు. పిచ్చి పిచ్చి మాటలన్నీ వదలండి. నాలుకలు కోసేసుకోండి, లేకపోతే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకేనే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎలా ఫలం ఇస్తాడో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు ఎవరి ప్రతిఫలం వాళ్ళే పొందబోతున్నారు. నేనని పెద్ద వెర్రవేగడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నేను కూడా క్రియాఫలాన్ని అనుభవించాలి. నా క్రియలు బాగోపోతే, నా జీవితం సరిగ్గా లేకపోతే నాకు జీతం వస్తుందో గీతం వస్తుందో నాకు కూడా తెలియదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవిత ఫలాలు పొందక ముందే సరిదిద్దుకోవాలని వాక్యం సెలవిస్తూ వస్తున్నది. ఎహెజ్కేలు 33:20 చూద్దాం. ఎహెజ్కేలు 33:20. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి నేను శిక్ష విధిస్తాను. దేవునికి స్తోత్రం. మీరేమనుకుంటున్నారు? యెహోవా మార్గము న్యాయ మార్గము కాదని అనుకుంటా ఉండండి. సమయం వచ్చినప్పుడు మాత్రం తోలు రేపేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష తప్పదు మనకి. దేవునికి స్తోత్రం. ఆ శిక్ష భరించాల్సి ఉంది కాబట్టి, ఇప్పుడైతే సమయం లేదు కాబట్టి మనకు శిక్ష ఏంటంటే భూలోకములో విడిచిపెట్టడమే శిక్ష. ఒకవేళ ప్రభు వస్తే, అందుకే ప్రభు వస్తాడన్న భయముతోటే ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రభు వచ్చే సమయం. సూర్యుని మీద తన ఉగ్రత కుమ్మరించినప్పుడు భూమిని అది కాల్చేస్తుందంట. కాల్చినప్పుడు ఎక్కడా పంట దొరకదు. ఇప్పుడు చూడండి, మొత్తం తెలంగాణ ఏరియాలో ఏ స్థలములో చూసినా నీరు కొరత వచ్చింది. నేను దరిదాపు చిన్న చర్చిలో ఉన్న రోజు నుంచి నీటి కొరత భూమి మన దేశానికి భయంకరంగా రాబోతుంది అంటూనే మేమే ఆ స్థితిని చెప్పినోళ్ళమే చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా భయంకరమైన కాలం ఇక ముందు రాబోతుంది. ఏమవుతామో మనకెవ్వరికీ తెలియదు. ఆయన మహాకృప, ప్రేమ, కన్నీటితో అంగలార్పుతో చేసిన పాపాలకు పశ్చాత్తాపడి తండ్రి మన్నించు అంటే ఒకవేళ ఏమైనా కృప చూపించొచ్చేమో. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ కృప కొరకే మనం ఇంతగా ప్రయాసపడుతూ ఉన్నాం. కృప కోల్పోతే మన జీవితం ఏం కాబోతుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. 36:19 ఏముందో చూద్దాం. 36:19. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అన్యజనులంటే అన్యత్వములోకి నడిపిస్తాడంట. అప్పుడు దాకా పరిశుద్ధురాలని
మరి నడిచింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఖాత కలగగానే అన్యస్థితికి వెళ్ళిపోద్ది. అన్యస్థితికి వెళ్ళగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఇంకా అక్కడి నుంచి తోలు అవతల పడేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం అది, ఆయన చిత్తం అది. అందుకే జాగ్రత్త పడి నీవు సరి చేసుకోవాలని వాక్యం చెప్తుంది. 39:24 చూద్దాం. 39:24. వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాత్ముకుడనై వారికి ప్రతీకారము చేస్తాను. హల్లెలూయా. వారి అపవిత్ర క్రియలను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాముఖుడనవుతాను. పరా అంటే వారికి నా ముఖము చూపించాను. నువ్వు చేస్తున్న పాపాలను బట్టి దేవునికి స్తోత్రం. నేను నీ ముఖాన్నే చూడను, నేను పరాముఖుడనవుతాను అంటున్నాడు. సహోదరి సహోదరుడా, సమయం అయితే లేదు, ప్రభు త్వరగా వస్తున్నారు. మనస్సు మార్చుకుందాం. అయ్యో నేనేం పాపం చేయలేదు అనుకో. చాలా పాపాలు ఉన్నాయి మనవి కదా. ఎలాంటి పాపాలు ఉన్నాయి? మాటతో పాపం చేస్తున్నాం, ఆలోచనతో, అవన్నీ దేవుని దృష్టికి పాపాలే. ఇవన్నీ కూడా మనకి రాకూడదు. మనకు అస్సలు ఈ పాపాలు మనం ముందుకు రావద్దు. అవి వస్తాయి, రావని కాదు. వాటిని నువ్వు జయించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభా దీన్ని జయించాలి నాయన, దీన్ని జయించాలి. నాకు కూడా రాత్రి వచ్చింది, రాత్రులు చెప్పొద్దు, పగలెక్కడని ఉంటే వెళ్దాం నేను కూడా అనుకున్నా. వెంటనే ప్రభు నాతో మాట్లాడారు. ఇదిగో నువ్వు ఈ ఆలోచన కలిగి ఉన్నావు, జాగ్రత్త. ఈ ఆలోచన నీకు రావడానికి వీల్లేదు. ఇన్ని రకాల పాపాలు కనపడుతున్నాయి, వీటన్నిటిని ఖండించవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి ఖండింపు లేకపోతే ఏమైపోతారు? నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలకే నువ్వు బాధపడిపోతున్నావు. వాళ్ళు నీ పిల్లలే, వాళ్ళు నేను విసిగిస్తారు. విసిగించినా నువ్వు కొంచెము ఓపిక కలుగు. కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు. అయినంత మాత్రాన నువ్వు వారిని విడిచిపెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ ఆలోచించండి. అది నిస్సీమేదే. ఆ ప్రేమ కూడా నిస్సీమేదే ఉంది ఆయనకి. ఎందుకంటే వాగ్దాన బిడ్డలు వీళ్ళు, దేవుని చేత బోధించబడిన వారు, యెహోవా చేత వారు ఆ బోధ పొందిన వారు గనుక దేవునికి అంత ప్రేమనిస్సి అంటే. కానీ దానికి ఒకవేళ విముఖుడవయ్యి దాని మాటలను పట్టించుకోకపోతే మాత్రం నిశ్చయంగా కఠినమైన శిక్ష. అది మామూలు శిక్ష కాదది. దేవునికి స్తోత్రం. విడవబడ్డాక నువ్వేం చేయలేవు అన్నాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? వారి అపవిత్రతను బట్టి తమ అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతీకారము చేసి. ప్రతీకారము ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇక నేను వాళ్ళని పట్టించుకోను. రెండవది ప్రతీకారం నిశ్చయంగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు నీతో నాతో కూడా హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 3వ వచనం. నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యములు ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నువ్వు చేసే అసహ్యమైన క్రియలకి తగిన ప్రతిఫలము నేను నీ మీదికి రప్పిస్తా. నిశ్చయముగా వస్తాయి, రావనుకోకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. వాడికి 8-9 సంవత్సరాల ఏజ్ ఉండొచ్చు. సడన్ గా చక్కగా ఆడుకుని చక్కగా తిరిగి పిల్లోడంట. సడన్ గా నరాలన్నీ పడిపోయినాయి ఆ పిల్లోడికి. తిప్పని డాక్టర్ లేడంట. ఆ పిల్లోడు పాపం నిలబడాడు, ఇంకింతే, ఇలాగే ఉంటాడు. కూర్చోడు కూడా, పట్టుకుంటే కూర్చుంటాడు, లేకపోతే ఇలాగుంటాడు, మాటికి ఇలాగ అంటాడు. ఆ నరాలన్నీ ఇలాగంటాయి. మాట ఒక్కొక్క మాట పడిపోతుంది. మాట్లాడడానికి కూడా ఇంకా అవకాశం లేకుండా అయిపోయింది. చాలా బాధేసింది. నేను అనుకున్నా, నా ఇంట్లోనే ఒకరికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అనిపిస్తుంది నాకు. ఓ అమ్మో దేవా, ఎంత భయం.
ఈరోజు మనం అనుకుంటున్నాం చాలా సుఖంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, మనకేం సంభవించదు, మనం ఎంతో ఇదిగా ఉన్నామని. ఏ క్షణం ఏమైపోతామో అర్థం కాని స్థితిలో ఈ రోజుల్లో మన పాపానికి ప్రతిఫలాలు వెను వెంటనే. హల్లెలూయా. సంఘం ఆలోచన చేయి. సమాధానం లేని కాలాలు ఎన్ని రాబోతున్నాయో. జీవితంలో వచ్చాక ఏడ్చే కన్నా రాకముందే అంగలార్చటం మంచిది కాదా? రాకముందే ప్రభువా ఆ స్థితిలో మాకొద్దు, మమ్మల్ని కావలి కాయని నీ 2 చేతులెత్తి ఏడవటం మంచిది కాదా? సహోదరి సహోదరుడా, వెర్ర వేగొద్దు, నీ గర్వాన్ని చూపొద్దు, నీ మాటల గర్వాన్ని అసలే చూపకు. జాగ్రత్త, ఎప్పుడేమవుతావో, నీ బతుకేమవుతుందో కూడా నీకు తెలీదు. అలాంటి జీవితం మనది. అందుకే దేవునికి భయపడదాం. దేవునికి భయపడకపోతే బహు భయంకరమైన స్థితి రాబోతుంది. 8వ వచనం చూసి, ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పిస్తాను. ఇంకా కొంతసేపటికి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, మాత్రము నువ్వు ఫలము తప్పించుకోలేవు. హల్లెలూయా. నీకు ఫలము లేదు. దాని గురించే నేను ఈ వాక్యం తీసుకున్నాను. నాకు వచ్చిన కలను బట్టి మీకు ఫలము లేదు. ఫలము లేదు కనుకే క్రియాఫలము రాబోతుంది. నిశ్చయం ఇది. దేవుని మాటలు ఉట్టిదనుకోవద్దు, నిశ్చయం అది. అందుకే మిమ్మల్ని విసర్జిస్తున్నాను. సహోదరి సహోదరుడా, అందరం మోకరించి ఒక్కసారి ప్రభు తట్టు చూద్దాం. అందరం మోకరిద్దాం. దేవునికి స్తోత్రం. ఎవ్వరి సమయం కూడా అవ్వలేదు. అందరం ప్రభు దగ్గర మనం సెర్చ్ చేసుకుందాం. నువ్వు చేస్తున్న ప్రతి క్రియ, మాటని బొంకటం, అబద్ధాలు ఆడటం, ఇవన్నీ దేవుని లెక్కలో ఉన్నాయి. ఒక మాట చెప్పి ఇంకో మాట మార్చటం, ఈ మాటల మార్పు దేవుడు అంగీకరించాడు. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ మాటల గారడి చేసి తప్పును దాచుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ దేవుని దృష్టికి భయంకరమైన మోసకరమైన పాపాలు. సహోదరుడా సహోదరి, ఎవరినో మోసపుచ్చుతాను అనుకుంటున్నావు, నీకు నువ్వే మోసపోతున్నావు. అబద్ధాలు ఆడటం, మోసము చేయటం, అబద్ధ క్రియలు జరిగించటం, పాపాన్ని వెంట వేసుకుని తిరగటం, పాపం అనే హృదయంలో పెట్టుకొని బయటకు ఆ పాపాన్ని జరిగించడానికి బయటకు మాటికి పాపంలోకి రావటం. నిజంగా నీలాంటి శాపగ్రస్తుడున్నాడా? శాపగ్రస్తురాలుందా? పరీక్ష చేసుకో. అయ్యో ప్రభువా, నేను శాపగ్రస్తురాల్ని. అందుకే ప్రభువా, నాయనా ముండ్ల తుప్పలు ఒలిపించావు తండ్రి, ముండ్ల తుప్పల జీవితం నాది. అయ్యో ప్రభువా, నా రాజా పెంట జీవితం అయ్యా నాది, నన్ను క్షమించు. ఒకవేళ నేను వెళ్తూనే ఏం కాబోతున్నానో నాకు తెలియదు కదా. అయ్యో ప్రభువా, నువ్వు నాకు ఇంతగా మాట్లాడుతుంటే నేను ఇంకా గుడ్డితనంతో ఉన్నాను, నన్ను క్షమించు నాయనా. నా గుడ్డి జీవితం తీసేయి, నా గుడ్డు బ్రతుకు తీసేయి. భయం లేకుండా జీవిస్తున్నానయ్యా, నాకు భయం పుట్టించయ్యా, నాకు భయం పుట్టించు, నాకు వణుకు పుట్టించయ్యా. ఈ వాక్యం లేక ఎంతో నశించిపోతున్నారు, కానీ వాక్యం ఉండి నేను నశించిపోతున్నాను. ఎంత దుర్మార్గ బ్రతుకుతున్నాను, నన్ను క్షమించమని. సహోదరి సహోదరుడా, ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు అనుభవించే క్రియాఫలం చాలా భయంకరమైనది. అది కానీ అది అనుభవించాల్సిందే, తప్పదది. దేవునికి స్తోత్రం. నువ్వు నరకానికి వెళ్లే కన్నా నీ ఫలము నువ్వు అనుభవించి దేవుని దగ్గరికి వెళ్ళటం మంచిదే. ఒకవేళ ఇక సమయం లేదు కనుక తెలిసి నువ్వు ఇంకా పాపం జరిగించినట్లయితే నిశ్చయముగా నీకు మరణ ఫలం ఉన్నది, నిశ్చయంగా నీకు నరక ఫలం ఉన్నది. నువ్వు తెలిసి చేస్తున్నావు, నీ పాప ఫలాన్ని నువ్వు భరించిపోవలసిందే. సరి చేసుకుంటావా? చేసుకో. నువ్వు చేసే క్రియ ఏం క్రియో పరీక్ష చేసుకో. నువ్వు జరిగించే క్రియకు నువ్వు సిగ్గుపడవలసి ఉంది కనుక ఇప్పుడే ఈ క్షణమే మార్చుకుందాం. ఈ క్షణమే సర్దిద్దుకుందాం. తండ్రి నన్ను మార్చు నాయన. ఇవి తినడానికి తీయగుంటాది, కానీ అది కడుపులోకి వెళ్తే చేదవుతాది. జాగ్రత్త. కనుక ప్రభు నీతో నాతో మాట్లాడినప్పుడే మనం సర్దిద్దాం. ఇచ్చిన వాక్యాన్ని దీవించమని 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించండి.